డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము నాన్ డీటెయిల్ లెసన్స్లో ద బ్లైండ్ డాగ్, ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్, ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటి లెసన్స్లో నుంచి క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారో వాటికి ఆన్సర్స్ను మనం ఏ విధంగా రాయాలో అనేది మొదటగా చూద్దాం. మొదటగా ద బ్లైండ్ డాగ్ అనే లెసన్లో నుంచి ఆర్కే నారాయణ గారు రాసినటువంటి దీంట్లో నుంచి మనం లాంగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హౌ డస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్లైండ్ బెగ్గర్ అండ్ ద డాగ్ ఇవాల్వ్ త్రూ అవుట్ ద స్టోరీ అండ్ వాట్ does this transformation reveal about the theme of loyalty, exploitation and freedom? Or one more type of question, ఇంకొక క్వశ్చన్ మనకు ఉంటుంది. ఇందులో రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఆ రెండు క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ రాద్దాం. ఇన్ విచ్ వే ఈజ్ ద డాగ్స్ సిచ్యువేషన్ an example of an abusive relationship? How does the title The Blind Dog symbolize the emotional blindness in their రిలేషన్షిప్? వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ని ఏ విధంగా బిల్డ్ అయిందో మనము క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికి సరైనటువంటి సమాధానం సింగిల్ ఆన్సర్లో సింపుల్ వేలో మీకు సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. దీన్ని నోట్ చేసుకుని అలాగే మీ మిత్రులకు తెలియచేయండి. ఎవరైతే తెలుగు మీడియం నుంచి వస్తుంటారో వారికి చాలా ఉపయోగకరము. సరే, లేట్ చేయకుండా మనము క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్దాం. ద ఐ ఓపెనింగ్ షార్ట్ స్టోరీ ద బ్లైండ్ డాగ్ by R.K. Narayana is about how the obedient dog became a victim to the selfish and abusive blind beggar. The dog symbolizes loyalty, purity and love of animals in general and of the dogs in particular. On the other hand, the old blind beggar symbolizes the natural human tendency of exploiting the others, being human beings or animals, any other resources of nature. The dog, about the dog first. There was a street dog. Its color was white and dust. It lost its tail when it was young. It moved freely on the streets and ate what was left over on the streets. It fought with the other dogs and used to stay at market gate at night. Thus its life went on for years. దాని గత జీవితము అలాగుంది అని చెప్తున్నాడు. దెన్ అబౌట్ ద బ్లైండ్ బెగ్గర్. There was a blind beggar who used to sit at the market gate. అది gate కాదు, gate. He was brought there by an old woman in the morning. He was served midday meal. He was taken home at night with all the coins. The meeting, that means how the dog has met him. The dog which was sleeping nearby was stirred by the smell of the food. It stood before the old beggar and wagged its tail and looked at the bowl. The old beggar pulsed the presence of something and then caught the dogs by hand, identified it and threw a handful of food. The dog ate greedily. Thus started a friendship between the dog and the blind beggar. ఆ విధంగా బ్లైండ్ బెగ్గర్కి మరియు డాగ్కు మధ్యలో స్నేహము ఏర్పడింది అంటున్నాడు ఒక పిడికిడి అన్నంతో. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ బికేమ్ ఏ రొటీన్ ఫర్ దెమ్. ఈ విధంగా రోజు అలా జరుగుతూ వస్తుంది. డాగ్ యూజ్ టు ప్రొటెక్ట్ ద ఓల్డ్ మ్యాన్ ఫ్రమ్ లిటిల్ రాస్కెల్స్ హూ వాంటెడ్ టు స్టీల్ హిస్ మనీ అండ్ ద ఓల్డ్ మ్యాన్ యూజ్ టు ఆఫర్ ఫుడ్ టు ద డాగ్. ఆ విధంగా కొంతమంది అతను ఆట పట్టించే వాళ్ళ చేతిలో నుండి ఆ కుక్క కాపాడుతూ వస్తుంది. ఇతను దానికి ఆహారము రోజు ఇస్తూ ఉన్నాడు. ద ట్విస్ట్, ఇక్కడ మనం ట్విస్ట్ అనేది ఉంది, చూద్దాం. ద ఓల్డ్ ఉమెన్ డిడ్ నాట్ కమ్ వన్ డే అండ్ ద పీపుల్ ఇన్ఫార్మ్డ్ ద ఓల్డ్ బెగ్గర్ దట్ షీ పాస్డ్ అవే. ఒకరోజు ఆవిడ రాలేదు, ఆ ముసలావిడ చనిపోయింది అని ఈ ఓల్డ్ బెగ్గర్కి చెప్పారు. ద బ్లైండ్ బెగ్గర్ బికేమ్ హెల్ప్లెస్. అప్పుడు అతనుకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ద రిబ్బన్ వెండోర్ సజెస్టెడ్ దట్ ద బెగ్గర్ వుడ్ టై ఏ వైట్ టేప్ టు ద డాగ్ అండ్ ద డాగ్ వుడ్ లీడ్ హిమ్. అయితే అక్కడ పక్కన రిబ్బన్ అమ్ముకున్న అతను ఒక రిబ్బన్ ఇచ్చాడు. ఇట్ వాస్ డన్ అండ్ ద డాగ్ లాస్ట్ ఇట్స్ ఫ్రీడమ్ టోటల్లీ. ఆ విధంగా కుక్క తనకు ఇట్ కుడ్ నాట్ మూవ్ ఫ్రీలీ యాజ్ ఇట్ వాజ్ ప్రీవియస్లీ. వెన్ ఎవర్ ఇట్ మూవ్డ్ ద ఓల్డ్ బెగ్గర్ పుల్డ్ ద స్ట్రింగ్ సౌటింగ్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్ నాట్ టు పుల్ హిమ్ డౌన్. అది అతను అరుస్తూ ఉండేవాడు, ఎందుకంటే తాడుతో కట్టబడింది కాబట్టి. ఇన్ ఏ ఫ్యూ డేస్ ద డాగ్ బికేమ్ డిసిప్లిన్డ్ అండ్ వాజ్ లివింగ్ యాజ్ ఏ స్లేవ్ రాదర్ దాన్ యాజ్ ఏ డాగ్. The old beggar changed his routine and was moving all around for alms led by the dog. ఆ కుక్క సహాయంతో మరి అడుక్కోవడానికి బయలుదేరాడు. డాగ్ వాస్ ఆన్ ఇట్స్ హీల్ త్రూఅవుట్ అండ్ ఆన్ రెస్ట్, నో రెస్ట్ దానికి. ఇట్ వాస్ కాల్డ్ టైగర్ బై ద మాస్టర్.
ఆ ఓల్డ్ బెగ్గర్ దానికి టైగర్ అని పేరు పెట్టుకొని రెస్ట్ లేకుండా పని చేపిస్తున్నాడు. ద మాస్టర్ అండ్ ద స్లేవ్. ద ఓల్డ్ బెగ్గర్ బికేమ్ గ్రీడీ అండ్ వాస్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ వాస్ గెట్టింగ్ మనీ. డబ్బుల కోసం ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్తూ ఉన్నాడు. ఈ వాస్ ఆబ్వియస్లీ ఎక్స్ప్లోయిటింగ్ ద డాగ్. ద డాగ్ బికేమ్ ఓల్డ్ అండ్ ఇట్స్ మూవ్మెంట్స్ స్లో డౌన్. అది కదలలేని పరిస్థితికి వచ్చేసింది కొన్ని రోజులకు. వెన్ ఇట్ కుడ్ నాట్ మూవ్ ద బ్లైండ్ బెగ్గర్స్ స్కౌడ్జెడ్ ద డాగ్. అది కదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతడు సౌటింగ్ చేస్తున్నాడు. యాజ్ డేస్ రోల్డ్ ఆన్ ద డాగ్ లాస్ట్ ఇట్స్ ఒరిజినల్ అపీరెన్స్. ఇట్స్ బోన్స్ అండ్ రిబ్స్ వర్ క్లియర్లీ సీన్. దాని యొక్క ఎముకలు బయటపడ్డాయి. ద పీపుల్ అరౌండ్ టుక్ పిట్టి ఆన్ ద డాగ్. చూసే వాళ్ళందరూ దాని మీద జాలి పడ్డారు. వాంటెడ్ టు హెల్ప్ ఇట్. దానికి సహాయం చేయాలనుకున్నారు. ద పెర్ఫ్యూమర్ కట్ ద రిబన్ అండ్ లెట్ ద డాగ్ ఫ్రీ. ఇట్ ర్యాన్ అండ్ ఇట్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్ ఫర్ సమ్ టైమ్స్. కొంతకాలము వెళ్ళిపోయి అది తన యొక్క స్వేచ్ఛను బాగా ఆస్వాదించింది. ఎండింగ్ చూసినట్లయితే సమ్హౌ ద ఓల్డ్ మ్యాన్ రీచ్డ్ ఈజ్ కార్నర్ ఇన్ ద చౌల్ట్రీ అండ్ స్టేడ్ దేర్. అయితే సహాయం లేక అతను పక్కన కూర్చునిపోయాడు. ఈ వాజ్ నాట్ సీన్ ఫర్ మెనీ డేస్. చాలా రోజులు అతను కనపడలేదు. పీపుల్ థాట్ దట్ హీ డైడ్. చచ్చిపోయారు అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ దే సా ద ఓల్డ్ మ్యాన్ ఫాలోడ్ బై ద డాగ్. కానీ సడన్గా కొన్ని రోజులకు కుక్కను తీసుకుని మళ్ళీ ఓల్డ్ మ్యాన్ రావడం మొదలుపెట్టాడు. ఓల్డ్ మ్యాన్ టోల్డ్ ద పీపుల్ దేర్ దట్ ద డాగ్ రిటర్న్ టు హిమ్. అతను ఏం చెప్పాడంటే నా కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. ఇట్ వుడ్ నాట్ గో అవే ఫ్రమ్ హిమ్ నౌ బికాస్ ఈ హ్యాడ్ ఏ స్టీల్ చైన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద రిబ్బన్ ప్లేస్లో ఐరన్ చైన్తో నేను బంధించినాను అని చెప్తున్నాడు. దస్ ద డాగ్ సింబాలైజెస్ ద ఎమోషనల్ బ్లైండ్నెస్. ఈ విధంగా ఆ కుక్కకు నిజమైనటువంటి గుడ్డితనం చూపిస్తున్నాడు. వాస్తవానికి దానికి కళ్ళు మంచిగానే ఉన్నాయి, కానీ ఆత్మీయంగా అది బ్లైండ్ అని చెప్తున్నాడు. సెకండ్ లెసన్ కాడికి వెళ్తే దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్ ఏ విధంగా రాయాలో చెప్దాం. నేమ్ ఆఫ్ ద లెసన్ ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్. ఇది ఎవరు రాశారంటే ఓ హెన్రీ గారు రాశారు. ఇందులో మనం లాంగ్ క్వశ్చన్ రాయాలి. అది మనకు 8 మార్క్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. రైట్ ఏ డీటెయిల్డ్ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ జిమ్మీ వ్యాలంటైన్. హైలైటింగ్ ఈజ్ ఇవాల్యూషన్ ఫ్రమ్ ఏ స్కిల్డ్ క్రిమినల్ టు ఏ రిఫార్మ్డ్ జెంటిల్మ్యాన్. అయితే ఇతను ఒక నేర్పరిగా ఉన్నటువంటి దొంగ ఏ విధంగా మారాడంటే ఒక జెంటిల్మ్యాన్గా మారాడు. దాని గురించి రాయమంటున్నాడు. వాట్ మోరల్ లెసన్స్ క్యాన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్. ఎలాంటి మోరల్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. హౌ డస్ ద స్టోరీ కన్వే ద ఐడియల్ ఆఫ్ రిడెంప్షన్, ఫర్గివ్నెస్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఏ చేంజ్. దెన్ మొదటిగా మనము ఇంట్రడక్షన్ చూద్దాం. దీనికి ఉన్నటువంటి ఇంట్రడక్షన్ ఏంటంటే ఏ రిట్రైవ్డ్ రిఫార్మేషన్ ఈజ్ ఏ మూవింగ్ స్టోరీ. ఇది ఒక మనలో హృదయాన్ని కదిలించేటువంటి స్టోరీ ఆఫ్ జిమ్మీ వ్యాలంటైన్ ఎలైస్ మిస్టర్స్ రాఫా స్పెన్సర్. అతని పేరు వాస్తవానికి జిమ్మీ వ్యాలంటైన్స్, కానీ రాఫా అని పేరు పెట్టుకుంటాడు. ఇట్ వాజ్ రిటన్ బై ఓ హెన్రీ. జేమ్స్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రాకింగ్ సేఫ్స్. He was imprisoned in Springfield case for 4 years. As he had so many best friends outside who could work hard and brought down the punishment to just 10 months. He was realized that day the God came to the prison shoe shop and told Jimmy about the release. He asked Jimmy to get ready for the release. ఆ రోజు ఆ వార్డెన్ వచ్చి నువ్వు రెడీగా ఉండి నేను వదిలిపెడుతున్నాను అని చెప్పాడు. మెనీ ప్రివిలేజెస్ వర్ గివెన్ టు హిమ్ లైక్ సమ్ మనీ. అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది, ట్రైన్ టికెట్స్ ఇచ్చారు, ఇట్లాగా కొన్ని వస్తువులు ఇచ్చి పంపించారనమాట. దే ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ జిమ్మీ నాట్ టు క్రాక్ సేఫ్స్ దేర్ ఆఫ్టర్. ఇక నుంచి అలాంటి పని చేయొద్దమ్మా అని కూడా చెప్పారు. అబౌట్ ద స్టోరీ, దట్ ఈస్ అబౌట్ ద స్టోరీ గురించి చూద్దాం. ముందు జిమ్మీ కేమ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్లో నుంచి వచ్చాడు. ఈ ఓర్ ఏ గుడ్ డ్రెస్, మంచి డ్రెస్ వేసుకున్నాడు. ఈడే డెలీషియస్ లంచ్, మంచి భోజనం తిన్నాడు. ఈ మెట్ ఈస్ ఫ్రెండ్ మైక్ను కలిశాడు. ఈ టుక్ ఈస్ కీ అండ్ వెంట్ స్ట్రైట్ టు హీస్ రూమ్. నేరుగా తన గదికి వెళ్ళాడు. ఇట్ వాస్ యాజ్ ఇట్ హ్యాడ్ బీన్ వెన్ హీ లెఫ్ట్ ద రూమ్. అతడు ఎప్పుడైతే జైలుకి ముందుకు వెళ్ళాడో ఆ రూమ్కి వెళ్ళాడు అనమాట. ఈ కలెక్టెడ్ ద ఫైనెస్ట్ టూల్స్ టు క్రాక్ సేఫర్స్ ఇన్ ఏ బ్రీఫ్ కేస్. ఒక బ్రీఫ్ కేసులో మళ్ళీ అవన్నీ కావాల్సిన పరికరాలు తీసుకున్నాడు. ఏ వీక్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ జిమ్ దేర్ వర్ ఏ నంబర్ ఆఫ్ బర్గ్లరీస్ ఇన్ రిచ్మండ్, ఇండియానా, జెఫర్సన్ సిటీ. ఓన్లీ మనీ వాస్ స్టోలెన్, అదర్ వాల్యుబుల్స్ వర్ నాట్ టచ్డ్. అయితే విలువైన వస్తువులు దొంగతనం జరుగుతున్నాయని తెలుసుకున్నారు. దేర్ వర్ సిమిలారిటీస్ ఇన్ ద మెథడ్ ఆఫ్ ద బర్గ్లరీస్. డిటెక్టివ్ బెన్ ప్రైస్ స్టార్టెడ్ ఈస్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ మనకు బెన్ ప్రైస్ అనేటువంటి ఒక ఇన్వెస్టిగేటర్ ఉన్నాడు. అతను తన యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ దట్ దే వర్ ఆల్ జిమ్మీ బ్రాండ్ బర్గ్లర్స్. అయితే వాళ్ళందరూ ఏమని కన్ఫర్మ్ చేశారంటే ఈ బర్గ్లరీస్ ఎవరు చేస్తారంటే జిమ్మీ వ్యాలంటైన్స్ అని. వన్ ఆఫ్టర్నూన్ జిమ్మీ స్టార్టెడ్ ఫర్ ఎల్మోర్, ఏ లిటిల్ టౌన్ నియర్ బై విత్ ఈస్ టూల్స్ ఇన్ ఏ సూట్ కేస్. అయితే ఈ వెంట డౌన్ ద సైడ్ వాక్ లైక్ ఏ అథ్లెటిక్ యంగ్ సీనియర్ ఫ్రమ్ కాలేజ్.
ఏ యంగ్ లేడీ క్రాస్డ్ ద స్ట్రీట్. అతను వెళ్తూ ఉంటే ఒక యంగ్ గర్ల్ ఎదురుపడింది. పాస్డ్ హిమ్ అండ్ ఎంటర్డ్ ద బ్యాంక్. జిమ్మీ లుక్డ్ ఇన్ టు హర్ ఐస్. హీ ఫర్గెట్ వాట్ హీ వాస్. అతను ఏందో మర్చిపోయాడు. అట్ వన్స్ దేర్ వాస్ ఏ ఛాన్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ బోత్. ఒక్కసారిగా వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు. జిమ్మీ కేమ్ టు నో దట్ షీ వాజ్ అనాబెల్. అతనికి అనాబెల్ అని పేరు తెలిసిపోయింది. ద డాటర్ ఆఫ్ ద ఆడమ్స్, ద ఓనర్ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంక్ యొక్క ఓనర్ అయినటువంటి అనాబెల్ అని తెలుసుకున్నాడు. జిమ్మీ హైర్డ్ ఏ రూమ్ ఇన్ ద నియర్ బై ఒక ప్లాంటైన్స్ హోటల్ యాజ్ ఏ రాఫర్ డిస్పెన్సర్. అతని పేరు మార్చుకున్నాడు, బ్యాంకుకి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాడు. హీ ఇన్ఫార్మ్డ్ దెమ్ దట్ ఈ వాస్ దేర్ టు స్టే ఏ న్యూ షూ బిజినెస్. అయితే అతను ఏం చెప్పాడంటే బిజినెస్ పెట్టుకుంటున్నాను. హీ స్టార్టెడ్ ద బిజినెస్ అండ్ ప్రాస్పర్డ్ దేర్. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాడు, ప్రాస్పర్ అయ్యాడు. హీ బికేమ్ పాపులర్. ఈ అండ్ అనాబెల్ వర్ ఎంగేజ్డ్ అండ్ వుడ్ గెట్ మ్యారీడ్ ఇన్ ఏ 2 weeks. 2 వారాల్లో వాళ్ళిద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ వాస్ మూవింగ్ వెరీ క్లోజ్ విత్ ఏ ఫ్యామిలీ ఆఫ్ అనాబెల్. అనాబెల్తో వాళ్ళ ఫ్యామిలీతో బాగా మూవ్ అవుతూ ఉన్నాడు. మీన్ వైల్ హీ రోట్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్ టెల్లింగ్ హిమ్ దట్ హీ హ్యాడ్ గివెన్ అప్ ద ప్రొఫెషన్ ఆఫ్ క్రాకింగ్ ద సేఫ్స్ అండ్ హీ వాంటెడ్ టు గివ్ ద సూట్ కేస్ టు హిస్ ఫ్రెండ్. అయితే వాళ్ళ మిత్రుడికి ఏమని రాశాడంటే నేను దొంగతనాలు మానుకుంటున్నాను అని ఒక లెటర్ తన స్నేహితుడికి రాశాడు. ఇన్వైటెడ్ హిమ్ టు ఎల్మోర్ టు కలెక్ట్ ద టూల్స్. ఎల్మోర్కి వచ్చి ఈ టూల్స్ని తీసుకుని వెళ్ళిపో, నేను ఇంక దొంగతనం చేయను అని చెప్పాడు. On a fine morning, Jimmy had his breakfast at Adams. Then Mr. Adams, Annabelle, Jimmy, Annabelle's married sister and her 2 little girls aged 5 and 9 went to a bank. వాళ్ళందరూ కలిసి భోజనం చేసుకున్న తర్వాత బ్యాంకుకి వెళ్ళారు. మిస్టర్ ఆడమ్స్ షోడ్ దెమ్ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ ఏ న్యూస్ పేపర్ అండ్ వాల్ట్. అయితే ద న్యూ వాల్ట్ వాస్ ఏ స్మాల్ బట్ వెరీ స్ట్రాంగ్ వన్. బెన్ ప్రైస్ ద డిటెక్టివ్ ఆల్సో కేమ్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ జిమ్మీ. జిమ్మీని ఎత్తుక్కుంటే అక్కడికి డిటెక్టివ్ కూడా వచ్చాడు. సడన్లీ దేర్ వాస్ ఏ స్క్రీమ్ ఫ్రమ్ ద అనాబెల్స్ సిస్టర్. అనాబెల్ సిస్టర్ ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టింది. 9 years ఓల్డ్ గర్ల్ టర్న్డ్ టు క్నాబ్ ఆఫ్ ద వాల్ట్ అండ్ వెంట్ ఇన్. అయితే ఆ వాల్ట్లో ఇరుక్కుపోయింది. ఇట్ గాట్ లాక్డ్. ఆ అమ్మాయి చిన్న పాప. షీ డిడ్ నాట్ నో హౌ టు కమ్ అవుట్. అనాబెల్ సిస్టర్ వాజ్ క్రయింగ్ అండ్ ఎయిలింగ్. దే డిడ్ నాట్ నో హౌ టు ఓపెన్ ఇట్. దెన్ జిమ్మీ కేమ్ ఫార్వర్డ్ విత్ హిస్ సూట్ కేస్ అండ్ ఓపెన్ ద వాల్ట్ వెరీ స్కిల్ఫుల్లీ టేకింగ్ మచ్ లెసర్ టైం. తక్కువ సమయంలో ఇతను ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని బయటికి తీశాడు. ద గర్ల్ కేమ్ అవుట్ అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. కంక్లూషన్ చూసినట్లయితే నౌ ఇట్ వాజ్ క్లియర్ దట్ ఇట్ వాజ్ జిమ్మీ హూ ఓపెన్డ్ ద వాల్ట్. అర్థమైపోయింది యాజ్ మిస్టర్ స్పెన్సర్. బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బెన్ ఫ్రైస్ వాజ్ దట్ ఈ ఫెల్ట్ ద ప్లేస్ వితౌట్ అరెస్టింగ్ జిమ్మీ. కానీ జిమ్మీని అరెస్ట్ చేయకుండా డిటెక్టివ్ వదిలిపెట్టాడు. హీ లెఫ్ట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ నోన్ జిమ్మీ. జిమ్మీని తెలియని వ్యక్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద ట్విస్ట్ వీ జనరలీ గెట్ ఇన్ ఓ ఎన్రీస్ స్టోరీస్. అదనమాట ట్విస్ట్. సో 3వ లెసన్ గురించి చెప్పుకున్నట్లయితే ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఇది ద సౌండ్ ఆఫ్ థండర్ విచ్ వాజ్ రిటన్ బై రే బ్రాడ్బెరీ గారు రాసినటువంటి ఏ థండర్ ఆఫ్ ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, దానికి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మొదటిగా మనం క్వశ్చన్స్ చదువుకుందాం. హౌ డస్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద అవుట్కమ్ ఆఫ్ ద స్టోరీ? ఇన్ వాట్ వేస్ డస్ ఎకలస్ సింగిల్ mistake demonstrate the power of the small actions on the future? Or what does the story suggest about human responsibility towards the environment and the natural world? ఇవి 2 క్వశ్చన్లు ఒక క్వశ్చన్స్ ఇస్తాడమ్మ. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఏ విధంగా రాయాలో నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. కాకపోతే దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. ఏ సౌండ్ ఆఫ్ థండర్ written by Ray Bradbury is an imaginative science fiction story. ఇది ఒక ఫిక్షన్ స్టోరీ. The explores the consequences of time travel and the idea that even the smallest actions can have massive effects on the future. The story is based on the concept of the butterfly effect. ఇది బటర్ఫ్లై గురించి తెలియజేస్తుంది. విచ్ సజెస్ట్స్ దట్ స్మాల్ సీమింగ్లీ ఇన్సిగ్నిఫికెంట్ యాక్షన్స్ క్యాన్ కాజ్ లార్జ్ అండ్ అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? చిన్నవే కానీ పెద్ద ప్రభావం చూపిస్తాయి అంటున్నాడు. అబౌట్ ద స్టోరీ చూసుకుందాం. ఈ స్టోరీ ఏంటి అంటే, ఇన్ ద స్టోరీ ఏ కంపెనీ ఆఫర్స్ పీపుల్ ద ఛాన్స్ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్ అండ్ హట్ డైనోసార్స్ బట్ దే ఆర్ వార్న్డ్ నాట్ టు డిస్టర్బ్ ఎనీథింగ్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. ఇక్కడ మనకు ఒక పెద్ద విషయాల గురించి తెలియజేస్తున్నాడు. ఏ టీమ్ ఆఫ్ మెన్
Eccles, Travis, Lesperance, and two other hunters, Billings and Kramer, travel back in time mission. So the time mission takes us to any year in the past, and there one can shoot an animal clearly, observing the norms and consequences. కొన్ని కారణాలు మనకు అక్కడ తెలియజేస్తాం. యాజ్ ఫర్ ద నార్మ్స్, ఏంటంటే ఆ నార్మ్స్ వచ్చేసి పార్టిసిపెంట్స్ మస్ట్ స్టే ఆన్ ఏ ఫ్లోటింగ్ పాత్ అండ్ షూట్ ఓన్లీ యానిమల్స్ మార్క్డ్ ఫర్ డెత్. వేటినైతే చంపాలో వాటినే చంపాలి అంటున్నాడు. ఇట్ ఈస్ బికాస్ యాజ్ దే షూట్, ఇఫ్ దే షూట్ ఎనీ యానిమల్ ఆర్ డిస్ట్రాయ్ ఈవెన్ ఏ ఫ్లవర్ ఆర్ ట్రీ, ఇట్ విల్ చేంజ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్. అందుకని చెట్లను కానీ ఫ్లవర్స్ని కానీ వేటిని కాకుండా ఓన్లీ చెప్పినటువంటి జంతువులనే చంపన్నాడు. ద టీమ్ లీడర్ ఆర్ ద సఫారీ గైడ్ ట్రావిస్ గివ్స్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ దే టేకప్ ద అడ్వెంచర్. ఓకే, వాళ్ళు ఆ సాహసం చేయకముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ ఏ సీరియస్ మ్యాటర్ బికాస్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దెమ్ విల్ లీడ్ టు డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ అండ్ హెవీ పెనాల్టీస్. అయితే ఏవైనా తప్పుగా జరిగితే పెనాల్టీస్ హెవీగా ఉంటాయి అని చెప్పాడు. దే హ్యావ్ ఆల్రెడీ సెంట్ లెస్పెరెన్స్ ఆన్ ద టైమ్ మిషన్ టు స్టడీ ఫాస్ట్ అండ్ మార్క్ ద యానిమల్స్ దే కెన్ షూట్. ఏ జంతువుల్ని చంపాలో మార్క్ ముందే చేసి పెట్టారు. దే ఆర్ నౌ మూవింగ్ ఇన్ ద జంగిల్. వాళ్ళు అడవిలో మూవ్ అవుతూ ఉన్నారు. దేర్ ఆర్ మ్యూజికల్ సౌండ్స్. ఎక్లాస్ బ్యాలెన్సెస్ ఆన్ ద నేరో పాత్. aims his rifle playfully. The team leader warns him and asks him to be careful and not to lose the path. మీ మార్గం జాగ్రత్తగా వెళ్ళండి అని. సడన్లీ టైరానోసారస్ రాక్స్, ఏ బిగ్ వన్ విత్ యూజ్ లెగ్స్ అండ్ ఆర్మ్స్. ఇట్ ఈస్ డేంజరస్ టు. సడన్గా ఒకటి పెద్దది కనిపించింది వాళ్ళకి. బట్ ఇట్ హ్యాస్ నాట్ సీన్ ఎక్లాస్ అండ్ పార్టీ. అది వాళ్ళని చూడలేదు. దే ద టైరెంట్ లిజర్డ్ రైజెస్ అండ్ మూవ్స్ టువర్డ్స్ దెమ్. అది వాళ్ళ వైపు వస్తుంది. ఆల్ ద హంటర్స్ పిక్స్ ద గన్స్ అండ్ మాన్స్టర్స్ ఫాల్స్. దేర్ ఈస్ అబ్సల్యూట్ సైలెన్స్. ఒక్కసారిగా నిశ్శబ్దం కనపడుతుంది అక్కడ. పీస్ ప్రివేల్స్. దే క్లీన్ ద బ్లడ్ ఆన్ దేర్ బాడీ అండ్ ఓకే హెల్మెట్స్. దెన్ ట్రావిస్ ఆస్క్ ఎక్లాస్ టు టేక్ ద బుల్లెట్స్ అవుట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద మోన్స్టర్ బికాస్ దే కాంట్ లీవ్ దెమ్ దేర్. అక్కడ వదిలిపెట్టలేము, బుల్లెట్స్ అని తీయమంటున్నాను చెప్తున్నాను. మీన్ వైల్ ఎకల్స్, one of the hunters, make the fatal mistake of stepping off the path and killing a butterfly. ఆ సందర్భంలో అతడు ఒక బటర్ఫ్లైని చంపాడు. ట్రావిస్ బికేమ్స్ యాంగ్రీ విత్ అల్కాస్ అండ్ కర్సెస్ హిమ్. అయితే ట్రావిస్ ఏం చెప్పాడంటే అతని మీద కోప్పడ్డాడు, శపించాడు. బికాస్ ద టీనీ బటర్ఫ్లై హీ కిల్స్ చేంజెస్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆల్టరింగ్ ద ఫ్యూచర్ ఇన్ వే అల్కాస్ కుడ్ నెవర్ హ్యావ్ ఇమాజిన్డ్. అతను చేయలేని మార్పు ఆ బటర్ఫ్లై చేసి దాని ఉద్దేశంతో అతను అలాగన్నాడు అంటున్నాడు. దే టర్న్ ఆన్ ద టైమ్ మిషన్ టు కమ్ టు ద ప్రజెంట్. హవెవర్ అపాన్ స్టెప్పింగ్ బ్యాక్ ఇన్ టు దేర్ ఓన్ టైమ్, ఎల్కాస్ సెన్సెస్ ద ఎయిర్ ఇన్ ద సఫారీ ఆఫీస్ యాజ్ అన్ అన్ఫెమిలియర్ స్మెల్. He realizes that the language and spelling of the signboard on the office wall, which he has read that morning, also changed. Elka's failure to follow the rules and his simple act of stepping off the path creates a new reality where everything from the language people use to the way the world feel is changed. Then Elkas learned that the presidential election result has been reversed. Most expected Keith has not become the president. It is Dostoevsky. It shows how even the smallest disturbance in the environment can have huge consequences, especially when it comes to time and the all around us. కంక్లూషన్కి వచ్చేద్దాం. ఇంకా కంక్లూషన్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎల్కాస్ బిగిన్స్ టు అండర్స్టాండ్ దట్ ఈజ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఎస్పెషల్లీ ఈజ్ బ్రీఫ్ మిస్స్టెప్ ఆఫ్ ద పాత్ హ్యావ్ ఆల్టర్డ్ ద ఫ్యూచర్ ఇన్ బిగ్ వే. దట్ ఈజ్ ఏ reminder of the interconnectedness of all living things and how human actions can alter the balance of natural world. A sound of thunders teaches us that the importance of being mindful of our actions towards the environment. It urges us to be responsible and respectful, recognizing that even small actions can have a lasting impact on the world around us.
కాబట్టి ఈ సింపుల్గా ఏం చెప్తానంటే చిన్నవి పెద్ద ప్రభావాలు చూపిస్తాననే ఉద్దేశంతో ఈ యొక్క మనకు లెసన్స్ని తెలియజేయడం. కాబట్టి ఈ లెసన్స్ మీకు నచ్చి అర్థమైనట్లయితే మీతో పాటు చదువుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తెలియజేయాలని నేను కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.